సడన్‌గా అయితే చెప్పారు. స్కూల్‌లో అసెంబ్లీలో మీ పాపలిద్దరూ రైమ్స్ చెప్పాలి. వాళ్ళు ఏబీసీడీ రైమ్స్ బాగా చెప్తున్నారు. దానికి ప్రిపేర్ చేసి దానిది చార్ట్ అయితే ప్రిపేర్ చేసి పంపండి మ్యామ్ అని చెప్పారు వాళ్ళ మ్యాము. అప్పటికప్పుడే ఎలా ప్రిపేర్ చేయాలో కూడా అర్థం కాలేదు. యూట్యూబ్‌లో చూసాను. ఏవేవో వచ్చాయి. కానీ నాకు వచ్చినట్టే చేశాను. మళ్ళీ ఒకరికి కాదు ఇద్దరికీ రెడీ చేయమన్నారు. ఒకరికి చిన్న ఏబీసీడీలు, క్యాపిటల్ ఏబీసీడీలు, ఒకరికి స్మాల్ ఏబీసీడీలు ఒకరికి. అందుకే ఇద్దరికీ ఇలా అయితే ప్రిపేర్ చేశాను. అందులో కొంచెం మా బావ కూడా హెల్ప్ చేశాడు. స్కూల్ నుండి వచ్చి నుంచి స్టార్ట్ చేస్తే నైట్ 12 వరకు చేస్తూనే ఉన్నాను. ఒకరిది బాగొచ్చిందంటే ఇంకొకరు ఫీల్ అయితారు. ఇంకొకరిది బాగొచ్చిందంటే ఇంకొకరు ఫీల్ అయితారు. అందుకే ఇద్దరిది కలర్‌ఫుల్‌గా కనిపించేలా రెడీ చేద్దామని ఇక్కడైతే మా బావ అయితే కొంచెం హెల్ప్ చేసి వాటికి కలర్స్ అయితే రాసి పెట్టాడు. ఫైనల్ రిజల్ట్ అయితే బానే వచ్చింది. పిల్లలు కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసెంబ్లీలో ఎలా చెప్పారో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.